జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, నాకు బుద్ధులు నేర్పించినటువంటి నా గురువులకి, నన్ను ఇంతగా అన్ని రంగాల్లోనూ ఎంకరేజ్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ధన్యవాదాలు. ఇంపాక్ట్ సృష్టికర్త అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కదం కృష్ణమూర్తి గారికి, తర్వాత మన రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజేష్ బాబు గారికి, మన అరుణోదయ క్లబ్ మెంబర్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రదీప్ కొడాలి గారికి, తర్వాత ఈ స్పీచ్ మారథాన్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అయినటువంటి దుర్గా కుమారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తరువాత ఇక్కడ సెషన్ కి కూర్చున్న నా ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మన సెషన్ ని స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న కొటేషన్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, చిరునవ్వు, మౌనం అనేవి 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరకు రాకుండా చేస్తుంది. ఇవాళ సెషన్ టాపిక్ నేమ్ ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. నవరసాలు. అందరిలోనూ కనిపిస్తున్నాయా నవరసాలు? మీలో హాస్యరసం కనపడుతుందండి. జ్యోతి మేడం ని చూడంగానే అందరికి నవరసాలు పలికిపోతున్నాయండి. సెషన్ కి కళ వచ్చేసింది. ఫస్ట్ పూర్వ వైభోగం వచ్చేసింది. ఓకే, కరెక్టే అండి. ఆ నవరసాలు ఎవరైనా చెప్తారా? పర్వాలేదు, ఎవరైనా చెప్పొచ్చు, ఆర్డర్ అవసరం లేదు. సంతోషం, అది కూడా నవరసం. రౌద్రం, కరుణ రసం, రౌద్ర రసం, హాస్య రసం, గంభీర రసం. గంభీర రసమా, వీర రసమా సార్? అదేనండి, మీకు సరి చేస్తారని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇంకా కరుణ రసం, హాస్య రసం. కరెక్ట్ సార్, అన్ని రసాలు చెప్పేశారు. అసలు ఈ రసాలు అనేటివి మనకు అవసరం అంటారా ట్రైనర్ గా? ఆశ్చర్యరసం ఒకటే చాలండి. ఆశ్చర్య రసం ఒకటే చాలా, రిమైనింగ్ రసాలు అవసరం లేదా? అంటే మామూలుగా మనకు ఓకే అండి, కావాలి కథ చెప్పేటప్పుడు అన్ని రసాలు చూపించాలి బాడీ లాంగ్వేజ్ లో. కరెక్ట్ మేడం, మీరు పెద్దవారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఎక్స్పీరియన్స్ తోనే చెప్పారు ఆన్సర్. కానీ సీను సార్ కూడా మనం క్లాప్స్ ఇవ్వాలి. సార్ రసాలను పటపటా పలికించేశారు. ఇవాళ చెప్పబోయే టాపిక్ నవరసాలండి. యాక్చువల్ గా ఈ నవరసాలు అనేవి మన జీవితానికి ప్రతిబింబాలు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ నవరసాలు అనేటివి ఉంటాయండి. అది సిచ్యువేషన్ బట్టి, ఆ సరౌండింగ్ బట్టి ఒక్కొక్క రసం ఒక్కోలాగా వస్తా ఉంటుంది. అసలు ఈ నవరసాలు అనే వాటిని ఫస్ట్ ఎవరు గుర్తించారు, అసలు ఈ నవరసాలని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని ఎవరికన్నా ఐడియా ఉందా? మొదటి 6 నెలల్లో పిల్లల దగ్గర బాగా నేర్చుకోవచ్చు ఇలాంటి రసాలు. పిల్లలు బాగా చక్కగా 6 నెలల్లో చిన్నప్పుడు చదివాము బాగా బుక్స్ లో. దాంట్లో చెప్తుండేవాళ్ళు 6 నెలలకి మంచి అరిషట్ వర్గాల్లో 1-2 మినహాయించి మొత్తం నేర్చుకుంటారని. అది ఒకటి గుర్తొచ్చిందండి మీరు అడగంగానే. ఓకే సార్, మీలో ఎవరికన్నా భరతముని అనే ఋషి గురించి తెలుసా? ఉమా మేడం, విన్నాం భరతముని విన్నాం. ఓకే అండి. ఈ నవరసాలు అనేవి మనకు అక్కడి నుంచే వచ్చాయండి. మన ప్రాచీన భారతదేశంలో భరతముని అనే ఋషి ఉండేవారు. ఆయన నాట్య శాస్త్రాన్ని రచించారు. ఈ నాట్య శాస్త్రంలో ఈ నవరసాలన్నీ అందులో క్లుప్తంగా రాశారన్నమాట ఆయన. అసలు ఇప్పుడు మనకున్న మూవీస్ కానీ, మన సంగీతం కానీ, అభినయ కళలు ప్రతి ఒక్కటి ఆ నవరసాలు అన్ని కలిపి ఆ నాట్య శాస్త్రంలో రచించారండి. ఆయనని ఏమని పిలుస్తారంటే భారత నాటక పితామహుడు అని కూడా అంటారన్నమాట. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ మూవీస్ కానీ ప్రతి ఒక్కటి నాట్య కళల్లో అన్నిట్లలోనూ మెయిన్ మూలము ఆ గ్రంథం, ఆ నాట్య శాస్త్రం నుంచే ఇవన్నీ తీసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ తెలిసిందే, యాక్చువల్ గా మన జీవితమే
ఒక రంగస్థలం. అందరూ అందులో పాత్రధారులమే కదండీ! అందరూ అన్ని రసాలు పండించాలి. ఇందులో ఎవరు ఏ రసం స్కిప్ చేయడానికి లేదు. ఓకే. సరే, ఇంతసేపు నేను రసం, రసం అంటున్నాను కదా! అసలు రసం అంటే ఏంటి? చెప్పండి. ఎమోషన్ ఏంటి మేడం. కదా? ఒక ఎమోషన్ లాంటిది, ఒక మీరు ఫీలింగ్ తినే అలా. రసం గురించి అడుగుతున్నారా ఎమోషన్ గురించి అడుగుతున్నారా మీరు క్లారిటీగా అడగాలి. అంటే నేను చెప్తున్నదే నవరసాలయినప్పుడు అందులో రసమే ఉంటుంది గానీ, ఫీలింగ్స్. చింతపండు రసం, నిమ్మ రసం, టమాటా చారు రసం ఇవి కాదు కదా మేడం. కరెక్ట్. వరం సారీ ఫణీంద్ర కరెక్ట్‌గా చెప్పారు. అసలు రసం అంటేనే అది ఒక ఎమోషన్. మనలో కలిగే భావం. ఆ ఎమోషన్‌నే రసం అంటారు. అవి ఇలా 9 రకాలుగా ఉండాయి. ఆటిలని ఇప్పుడు మనం ఒక్కొక్క రసము ఎక్కడ, ఎలా మనం వాడాలో తెలుసుకుందాము. ఫస్ట్‌గా ఈ రసాన్ని మనము ఒక శ్లోకం రూపంలో పలుకుతారన్నమాట నాట్యకారుణులు వీళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు ఇందులోనే ఆరితేరుంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఈ శ్లోకంతోనే స్టార్ట్ చేస్తారు నవరసాల్ని. శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానక అద్భుత బీభత్స శాంతశ్చ నవనాట్యే రసాంస్కృత అని స్టార్ట్ చేసి నవరసాల గురించి చెప్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ శృంగార రసమైనా మనం ఫస్ట్ హాస్య రసంతోనే స్టార్ట్ చేద్దామండి. ఈ హాస్య రసం అందరికి ఇంపార్టెంటేనా? ఎస్. సరదా అందరూ సరదాగా యాక్సెప్ట్ ఉండటం చేస్తారు అంటే కదా? అందరికీ ఇష్టం కదా. ఇది హాస్యరసం అందరికి చాలా ముఖ్యం. కానీ మనలో చాలా మంది ఈ రసాన్ని పండించరండి. ఏదో ఆళ్ళు పెద్దరికాన్ని చూపించేసారు. హాస్యరసమా? అంటే వాళ్ళు చెప్తే మేము నవ్వాలా? మేము నవ్వం. మేము పెద్దవాళ్ళం. ఇలానే సీరియస్ గానే ఉంటామని కొందరు అలా అనుకుంటారు. కానీ ఈ హాస్యరసం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత నవ్వుతూ ఉంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మన శ్లోకంలో లాగా సమస్యలు మన దగ్గరికి రావు. ఒకవేళ సమస్యలొచ్చినా మనం వాటిలని నవ్వుతూ తుడిపేసుకోవచ్చు. సో, ఈ హాస్యరసం అనేది చాలా ముఖ్యమండి. మనకు ఇప్పుడు నేను ఇది పీపీటీ ద్వారా చెప్తాను. మనకు జంధ్యాల గారు గూడా ఈ హాస్యరసం గురించి, హాస్యం గురించి ఒక మాట అన్నారు. జంధ్యాల గారు చెప్పినది పెద్దవాళ్ళు ఎవరికన్నా గుర్తుందా? నవ్వటం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవటం రోగం. కరెక్ట్ సార్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అదే మనం ఫాలో అవుదాం. సో, నవ్వకుండా రోగంలాగా ఎందుకండి మనం ఉండడం? అందరూ చక్కగా చిరునవ్వుతో నవ్వుతూ ఉందాం. మన సెషన్స్ కూడా ఎంటైర్ సెషన్ అంతా నవ్వుతూనే చేసేద్దామండి. ఇప్పుడు నేను పీపీటీని ప్రెజెంట్ చేస్తున్నానండి. ఓకే. నవరసాలు. అసలు నవరసాలంటేనే చాలా మందికి బాపు గారి బొమ్మలు గుర్తొచ్చేస్తాయి. అందులోనే అన్ని రసాలు పండిపోతూ ఉంటాయి. ఫస్ట్ హాస్యరసం. చూడంగానే ఏమనిపిస్తుందండి బ్రహ్మానందం గారిని? వచ్చేస్తుంది కదా! ఆయన ఫేసు, ఆయన హావభావాలు చూడంగానే మనకింకా వికట కవి గారిని చూసినా గూడా, తెనాలి రామకృష్ణ గారిని చూసినా గూడా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం స్క్రీన్ కనిపించట్లేదు. హాస్యరసం అండి. హాస్యరసం అంటే ఏందండి? ఆనందం. ఆనందంతో వచ్చేదే హాస్యరసం. ఇది హాసం అనే స్థాయి భావం నుండి పుడుతుంది. ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఆత్మస్థ అంటే తను తనంతట తాను నవ్వడం. పరస్థత అంటే ఇతరులను నవ్వించడం. ఎగ్జాంపుల్‌గా మన బ్రహ్మానందం గారు చేస్తుంటారు కదా! అదే. ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ నవ్వడం అనేది ఓన్లీ కమెడియన్స్‌ని చూపిస్తూనో వీళ్ళని రచనలు చేసే వాళ్ళని చూపిస్తూనే కాదండి. చిన్న పిల్ల చేష్టలను చూసినా గూడా మనకు నవ్వనేది వచ్చేస్తా ఉంటుంది. సో, మీలో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ఎక్కువగా మీ లైఫ్‌లో నవ్వించే వాళ్ళెవరో చెప్తారా? గుర్తొచ్చారా? ఎక్కువ మిమ్మల్ని మీ మంది లైఫ్ పిల్లలే ఎక్కువ నవ్విస్తారు.
పిల్లలే నవ్వుతూ అవును సార్. పిల్లలు నవ్విస్తారు. కొందరికి ఫ్యామిలీ మెంబర్స్ నవ్విస్తుంటారు. కొందరు ఫ్రెండ్స్ నవ్విస్తుంటారు. సో, కొన్ని నాకైతే జోక్స్ మీరేనండి. ఎవరు సార్ అక్కడ అనింది? నాకు కనిపించలేదు సారీ. థాంక్ యూ సార్. ఓయ్ అంటే ఇది క్యాజువల్‌గా అందరికీ చెప్పే ఒక జోక్ అన్నమాట. ఒకతను తపస్సు చేస్తాడు దేవుడి కోసం. కోరిక కోరాలని. అప్పుడు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమయ్యి ఏంటి నీ కోరికంటే అప్పుడు అతను అంటాడు, దేవుడా నాకు బాధలివ్వు, దుఃఖాన్నివ్వు, టెన్షన్ ఇవ్వు, నాకు నరకం ఇవ్వు, టార్చర్ ఇవ్వు, నాకు హింసనివ్వు అని చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు వెధవా ఒక్క మాటలో చెప్పొచ్చుగా లవర్ కావాలని అంటాడు. ఇలా ఫ్రెండ్స్ మధ్య జరుగుతా ఉంటుంది. చెప్పుకుంటా అంటారు. తర్వాత ఇంకొకటేంటంటే ఒక బిచ్చగాడు టీ తాగుదామని ఎళ్లి అక్కడ ఒకతన్ని భిక్షం అడుగుతారండి. టీ తాగే అతన్ని. ఏవండీ ఒక రూ. 10 ఇవ్వండి నేను టీ తాగుతాను అని. అప్పుడు ఆ టీ తాగే అతను తాగుతూ ఆపేసి టీ రూ. 5 కదా! నీకెందుకు రూ. 10 అనంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ కమ్మి అంటాడండి. అప్పుడు అతను ఆశ్చర్యపోయి, "భిక్షగాడివి నీకు కూడా గర్ల్ ఫ్రెండా?" అనంటే, "లేదండి. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే నేను భిక్షగాడినయ్యానండి" అంటారు. అలా అన్నమాట. ఇలా మనము కొన్ని కొన్ని తలుచుకొని చెప్పుకుంటూ ఫ్రెండ్స్ మధ్యవి ఇవి అవి నవ్వుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఇంకొకటేంటంటే, ఈ హాస్యరసం అనేది మనము ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు వాటిలలో ఏదైనా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా చెప్పుకోవాలే గాని కొంతమంది హాస్యరసాన్ని ఇలాంటి అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా చూసుకొని ప్రదర్శిస్తారు. కాకపోతే ఇంకొంతమంది ఉంటారండి. ఆళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నా కూడా ఆళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళక్కడ చనిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధలు ఉంటే అక్కడికి పోయి ఇలా నవ్వుతుంటారు. సో, అలా దయచేసి ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు, ఎవరన్నా దీనిలో ఉన్నప్పుడు మీరలా చెయ్యొద్దండి. హాస్యరసాన్ని ఎక్కడ ప్రదర్శించాలో ఫస్ట్ మనం కొద్దిగా కామన్ సెన్స్‌తో ఆలోచించుకొని అక్కడే ప్రదర్శిస్తామండి. ఓకే. నెక్స్ట్ కరుణారసం అండి. కరుణారసం. కరుణరసం అంటే ఏంటి? దయ. అందులో దయ, విషాదం, జాలి ఇవన్నీ కలగలిపినదే కరుణారసం. ఇది శోకం అనే స్థాయి నుండి పుడుతుంది. ఇప్పుడు కరుణారసం అనేటివి మనకెక్కడెక్కడ కనబడతాయి? ఎవరైనా చెప్తారా? అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. కరుణ రసం మీరు అన్నది అర్థం కాలేదు. సారీ చెప్పండి ఒకసారి. కరుణరసమేనా? కరుణ రసం క్వశ్చన్ ఏంటి మేడం? హ్మ్. క్వశ్చన్ ఒకసారి అంటున్నా. కరుణరసాన్ని ఎక్కడ ప్రదర్శిస్తాము అని. ఇక్కడ ప్రదర్శించడానికి ఏముంది, మనకు బాధ కలిగిన అంటే ఆర్తులు ఎవరన్నా కనపడినప్పుడు మనము జాలి చూపిస్తాము బాధలో ఉన్న వాళ్ళని, అంతే హ్మ్. కదా. అవును మ్యామ్. మీకు పీపీటీ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అవునా? నాకు కనిపించట్లేదు అందుకోసమే. కనిపిస్తుంది. ఓకే మ్యామ్. ఈ శోకం అనే స్థాయి భావం నుండి పుడుతుందా? అవును. శోకం అనే స్థాయి భావం నుంచి పుడుతుంది. ఒక సెకండ్ నాకు ఇది కనిపించట్లేదు. ఓకే. కరుణరసం అనేది శోకం అనే స్థాయి భావం నుంచి పుడుతుంది. ప్రదీప్ సార్ ఉన్నారా సార్? ఎస్ మేడం. సార్ నాకు నా పీపీటీ కనిపించట్లేదు. నేను షేర్ చేయనా? మీరు షేర్ చేయండి సార్. ఓకే, ఒకసారి మీరు నేనేం చేయాలి? స్క్రీన్ షేరింగ్ మీరు స్టాప్ చేయండి. స్క్రీన్ ఓకే. షేర్ చేస్తాను. ఈ కరుణరసం అనేది బాధ, జాలి అనే సిట్యుయేషన్‌లలో మనకు కనిపిస్తుంది కదండీ! అది ఎక్కడెక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనకు ఇష్టమైన వాళ్ళు శాశ్వతంగా దూరమైనప్పుడు, ఎవరైనా చిన్న పిల్లలు, అనాథ పిల్లలుగా రోడ్డు పైన కనిపిస్తున్నప్పుడు, కొందరు పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలెంతో కష్టపడి చదివిచ్చి, వాళ్ళెంతో ఇది చేస్తే, ఆ పెద్దవాళ్ళు ముసలి అయిన తర్వాత వాళ్ళని చూసుకోకుండా రోడ్డు పైన వదిలేసినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లన్నీ చూస్తే ఆటోమేటిక్‌గా ఎవరికైనా దయ, కరుణ అనే రసాలు కనిపిస్తాయి. నేను ఇందులో ఎగ్జాంపుల్‌గా 'మాతృదేవోభవ' మూవీలో
ఆ మూవీలో జరిగే సన్నివేశాల గురించి చెప్పాలనుకుంటాను. కరుణ రసానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీరందరూ మాతృదేవో భవ మూవీ చూసారా అండి? చూసాను గుర్తేమోనండి. సార్ చూసారా? అది గుర్తేమోండి. అంత భయంకరంగా లేనమైపోయింది. అవునండి. అసలు ఆ మూవీలో ఆ హస్బెండ్ చనిపోతే ఆ వైఫ్ ఎంత కష్టపడుతుంది. అసలు తనకి క్యాన్సర్ అని తెలిసి ఆ పిల్లలు తన భర్త లేక పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? తను చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆవిడ ఎంత బాధతో ఆ బాధ ప్రతి ఒక్కరికి కన్నీటిని కలిగిస్తుంది. మీకు మీ దగ్గర మీ థియేటర్‌లలో ఇచ్చారో లేదో తెలీదు గానీ మా దగ్గర మాత్రం ఆ మూవీకెళ్ళిన ప్రతి ఒక్కరికి టికెట్‌తో పాటు ఒక్కొక్క కర్చీఫ్ ఇచ్చారండి. అప్పటికి ఆలోచించుకోండి. అందులో ఎంత జాలి, దయ అనేటివి ఉన్నాయో. అసలు ఆ డైరెక్టర్ నిజంగా ఎక్స్ట్రార్డినరీ అండి. అంత మంచి సెంటిమెంటల్ మూవీని అందరికి అందించినందుకు. సో, అందులో ఆ మూవీ నుంచి నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని మనము ఏదైనా సెంటిమెంట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు అలాంటి మూవీస్‌ని, అలాంటి సన్నివేశాలని, జాలి, దయ, కరుణ అనేటివి మనం ప్రదర్శించేటప్పుడు మన కంటెంట్‌లో, మన టాపిక్‌లో ఇలాంటివి గుర్తు చేసుకుంటూ అక్కడ ఆ రసాన్ని ప్రదర్శించాలండి. నెక్స్ట్ రౌద్ర రసం అండి. రౌద్ర రసం ఇదందరికీ సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది రౌద్ర రసం ఏ కారణం లేకుండా చిన్న చిన్న దాంట్లకు మనకొచ్చేస్తుందండి. కానీ ఈ రౌద్ర రసం అనేది చిన్న చిన్న కోపాలు కాదండి. ఇది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది ఈ కోపం అనేది. ఇప్పుడు మనము అక్కడ చూపించినట్టు స్లైడ్‌లో చూపించినట్లు మనకు ఉగ్ర నరసింహ స్వామి అవతారం. ఆ అవతారంలో ఎలా కనిపిస్తుందండి? అందరికీ రౌద్రం అనేది కనిపిస్తుంది కదా! అలానే అండి రౌద్ర రసం సార్ రౌద్ర రసమే ఇంకా చెప్తున్నా. స్లైడ్ చేంజ్ చేద్దండి ప్లీజ్. ఆ రౌద్ర రసము మనము ఏదన్నా కోపంగా చెప్పాలనుకున్నప్పుడు, ఏదన్నా చేయాలనుకున్నప్పుడు, ఏ విషయాన్నన్నా ఉద్రేకంగా చెప్పాలనుకున్నప్పుడు, అందరిలోనూ ఆ ఉధృత తెప్పించాలనుకున్నప్పుడు, ఈ రౌద్ర రసాన్ని మనం ఉపయోగిస్తామండి. ఇది రకరకాలుగా ఉంటుందండి ఈ రౌద్ర రసం అనేది. మనకిప్పుడు మన కళ్ళ ముందర అన్యాయం జరుగుతున్నప్పుడు కొంతమంది ఒక్కోలాగా రియాక్ట్ అవుతుంటారు. ఇంకొంతమంది ఎవరినైనా చంపేసినప్పుడు అలా కోపంతో, ఫ్రస్ట్రేషన్‌తో ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆ అన్యాయాల్ని చూసినప్పుడు, ఎక్కడన్నా జాతి వివక్షత అనేది చూపిస్తున్నప్పుడు, ఇక్కడ నేను డిస్కస్ చేయకూడదు. కానీ సిట్యుయేషన్స్ చెప్తున్నా నేను. ఎవరిని ఇది చేయాలని కాదు. దేవదూత దేవుళ్ళని దూషించినప్పుడు, ఇలా ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒక్కోలాగా వస్తుంటుందన్నమాట ఇది. ఆళ్ళు చేసే చేష్టలకి. ఇప్పుడు మనకు ఓల్డ్ మూవీలో సూర్యకాంతం గారు అందరికీ ఐడియా ఉన్నారు కదండీ! ఆల్‌మోస్ట్ ఇక్కడ అందరికి సూర్యకాంతం గారు ఐడియా ఉంటారనుకుంటా. లేడీస్‌కి అందరికి కూడా, జెంట్స్‌కి కూడా. అక్కడ అప్పుడు పాత సినిమాలలో మనకు సూర్యకాంతం ఆవిడ పెట్టే టార్చర్ అవే అన్నీ చూసినప్పుడు నాకైతే చిన్నప్పుడు చాలా కోపం వచ్చేసేదండి. ఈవిడెందుకు సావిత్రి గారిది 'మిస్సమ్మ' మూవీ తీసుకున్నా, అలా కొన్ని మూవీస్ ఉన్నాయి. అసలు సూర్యకాంతం గారంటేనే ఇంకా అందరికి కోపం తెప్పించడానికి ప్రతిరూపం అన్నట్టు ఆవిడని ఒక లేడీ విలన్‌గా పెట్టి చూపిస్తుంటారు. సో, అప్పుడు చాలా కోపం వచ్చేస్తా ఉంటుంది. ఇది యుద్ధాలలో గాని, ఎక్కడైనా సరే కోపం అనేది కామన్. ప్రతి ఒక్క మనిషికి వచ్చేస్తుంది ఆ సిట్యుయేషన్‌ని బట్టి. సో, ఇప్పుడు 'రామిరెడ్డి' గారిని గూడా నేను చిన్నప్పుడు విలన్స్‌లో 'రామిరెడ్డి' గారిని చూస్తే ఆయన చేసే చేష్టలకి, దాన్లకి చాలా కోపం వచ్చేసేది.
ఈ ఎలా అయినా సరే నేను పెద్ద వీళ్ళందరినీ అడ్డుకోవాలని చాలా మంది చిన్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ కోపం, ఆగ్రహం అనేది వస్తుంది. అప్పుడు మనం కోపాన్ని చూపించాలనుకున్నప్పుడు మన కళ్ళు పెద్దవి చేసి మన ఐబ్రోస్ పైకి పెట్టి అప్పుడు మనం రౌద్ర రసం అనేది చూపించాలి. ఆ రౌద్ర రసము ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ సాయి కుమార్ గారు నటించిన పోలీస్ స్టోరీ మూవీ అందరూ చూసే ఉంటారు. దాంతో ఆయన చూపించే ప్రతి ఒక్క సీన్ లోనూ కోపమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అణిచివేయాలన్న సిచ్యువేషన్ లో ఇలాంటి కోపరసాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. నా బెల్ట్ మీద ఉన్న 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని అంటారు. సో ఇలా సీరియస్ సిచ్యువేషన్ ని చాలా సీరియస్ గా మనం ఎవరికన్నా కన్వే చేయాలనుకున్నప్పుడు ఈ రౌద్ర రసాన్ని మనము ఉపయోగించుకోవాలన్నమాట. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ప్రదీప్ సార్ నెక్స్ట్ స్లైడ్. రౌద్ర రసం అయిపోయిందండి. ఇంకా మనం వీరరసంకి వచ్చేసాం. వీరరసం అంటే ఏంటండి? ధైర్యం, పరాక్రమం, ఉత్సాహం, దానవీరం, యుద్ధవీరం, ప్రతాపం అనే స్థాయి భావాల నుంచి పుడుతుంది. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. రౌద్ర రసం వేరు, వీరరసం వేరు. ఈ రెండిటికి మధ్య ఒక సన్న లేయర్ ఉంటుందండి. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. రౌద్ర రసం అంటే ఏంటండి? మనం కోపాన్ని చూపిస్తాం. వీరరసం అంటే ఇక్కడ ఒక మనిషిలో ఉన్న ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ని బయట పెట్టేది. అది ధైర్యం కావచ్చు, పరాక్రమం కావచ్చు, దానగుణం కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటిల్లో ఏదైనా సరే వాళ్ళ వీరత్వాన్ని చూపించేది, వాళ్ళ గొప్ప ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ని చూపించేది వీరరసం. ఈ వీరరసం మనము యుద్ధాలలో చూస్తాం, మన సోల్జర్స్ లలో చూస్తాం. వాళ్ళు ఏదో కోపంతో ఎదుటి వాళ్ళని యుద్ధాలలో చంపేయాలని అనుకోరండి. కానీ వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ వీరత్వాన్ని ప్రదర్శిస్తారు. రాజ్యాలలో రాజులు వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి ఆ వీరత్వాన్ని ప్రదర్శిస్తారు. ఇది నేను దానవీర సూరకర్ణ మూవీలో నుంచి ఎన్టీఆర్ గారు దుర్యోధని పాత్రలో వీరత్వం చూపిస్తారు కదండి, వాళ్ళ ఫ్రెండ్ ని అవమానించి పంపిస్తున్నప్పుడు. సో అక్కడ ఒక డైలాగ్ చెప్తారు, నేను ఎన్టీఆర్ లాగా గొప్పగా ఎవరు చెప్పలేరు, నవ్వుతో భవిష్యత్ ఆయన, కానీ ఒక చిన్న డైలాగ్ అక్కడి నుంచి చెప్పాలనుకుంటున్నానండి. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూతస్థితును ఇందు నిలువ అర్హత లేనందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి కుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము అని చెప్తారు చూడండి. అందులో ఆయన ప్రదర్శించే వీరత్వము ఎవ్వరూ చేయలేరు. నా భూతో నా భవిష్యత్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అందులో మనము కర్ణుడి పాత్రలో గాని, దుర్యోధనుడి పాత్రలో గాని వీరత్వం అనే దాన్ని మనము ఇలాంటి మూవీస్ లో నుంచి ఎవరన్నా వీరుల గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు, మనం ఎవరన్నా పిల్లల్ని మోటివేషన్ చేయాలనుకున్నప్పుడు, ఫ్యూచర్ లో వాళ్ళు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మనం ఈ వీరరసాన్ని ప్రదర్శిస్తూ ఏదన్నా సాధించాలి అన్నదాన్ని చెప్పేటప్పుడు మనం ఈ వీరరసాన్ని ప్రదర్శించాలన్నమాట. సార్ నెక్స్ట్ రసం సార్. ప్రదీప్ సార్. భయానక రసం అండి. భయానక రసం అంటే భయం, భీతి. ఇది భయం అనే స్థాయి భావం వల్ల కలుగుతుంది. అపరాధం వల్ల, మోసం వల్ల ఇది కలుగుతుంది. ఈ భయానక రసం అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఇందులో ఒకటి మనం భయపడ్డాం, ఇంకొకటి ఎదుటి వాళ్ళని భయపెట్టాం. ఇప్పుడు మనం భయపడడం అంటే ఏంటండి? మీలో ఎవరెవరికి ఏ భయాలు ఉన్నాయో ఎవరన్నా ఎక్కడన్నా చెప్తారా? ఎక్కువ భయపడేది మీరు దేనికో? ఫణీందర్. వీటిని కాదు మేడం, బల్లిని చూస్తే భయపడ. ఓకే మేడం. ఇంకా ఫణీందర్. మమ్మీని చూస్తే భయం. మీ మమ్మీని చూస్తే భయమా? మీ మమ్మీ తినేస్తుందా? మహతి వీడియో ఆన్ చేసి మాట్లాడాలి ఆన్సర్స్. ఓకే.
ఈ భయం అనేది కూడా చాలా రకరకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మేడం గారికి బల్లిని చూస్తే భయమని, కొందరికి దెయ్యాన్ని చూస్తే భయమని, ఇంకొందరికి క్రూర మృగాలను చూస్తే భయము, ఇంకా కొంతమంది స్టూడెంట్స్‌కి శ్రీరామ్‌కి ఏదో భయమేస్తాంది పాపం. ఇంకొంతమందికి కోడలకి అత్తగారంటే భయం. స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ అంటే భయం. ఇంకా తర్వాత రిజల్ట్ వస్తుందంటే వాళ్ళకు భయం. ఎవరండి కోడలు భయపడింది? అయ్యో! ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అత్తలే భయపడుతున్నారండి బాబు. కోడలు భయపెట్టం కాదు. ఒక మూల కూర్చోబెడుతుంటే అందరూ ఇంకా కూర్చోబెట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అవును. అది నీకెవరంటే భయం అండి జయభారతి గారు? సార్ నీకెవరంటే భయం? ఆవిడ భయపెట్టిద్ది సార్. మీరు ఊరుకోండి. ఓకే. ఇలా ఉంటుంది. కొందరికి చీకటిని చూస్తే భయం, కొందరికి హైట్‌ని చూస్తే భయం, కొందరికి ఒంటరిగా ఉంటే భయం. ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ ఈ భయం అనేది మంచిదంటారా? చెడ్డదంటారా? ఎవరైనా చెప్తారా? మంచిది కాదండి. మంచిది కాదు. చాలా అనారోగ్యాల్ని తెచ్చిపెట్టిద్ది. సరే. అందరూ మంచిది కాదనే ఏకీభవిస్తున్నారా? అలా కాదు, మంచిది చెడ్డదనేది కాదు. సడన్ గా ఒక్కోసారి ఇప్పుడు మనం నడుస్తుంటే ఎవరైనా గబుక్కుని ర్యాష్ గా డ్రైవ్ చేసుకొచ్చినా భయపడతాం. అది అది యాక్షన్ కి రియాక్షన్ లాగా కొన్ని ఆ- భయాలు అది తప్పదు. హార్ట్ అటాక్ దాకా తీసుకెళ్ళిద్ది. సిచ్యువేషన్ బట్టి భయం వస్తుంది మేడం. కరెక్టే శ్రీరామ్. యాక్షన్ కి రియాక్షన్ సిట్యుయేషన్‌ని బట్టి భయమొస్తుంది. ఓకే. అందరూ ఒకటే చెప్తున్నారు. భయం వల్ల అనర్థాలే చెప్తున్నారు. భయం వల్ల ఎవరైనా మంచిది భయం అని అంటే ఎవరైనా ఎగ్జామ్స్ కి చదువుకోవచ్చు. కదా! కరెక్ట్. గుడ్ పాయింట్. అదొక్కటే కాదండి. భయం వల్ల అనర్థాలు ఇవే అవే కాకుండా భయం వల్ల చాలా మంచి జరిగేదుందండి. ఇప్పుడు భయపడడం వల్ల ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు అక్కడ అగ్గిలో ఒకసారి వేలు పెట్టిననుకో వాళ్ళకి కాలుతుంది. వాళ్ళు తర్వాత రెండోసారి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు భయపడతారు. సో, అది ఒక అందుకు మంచిది. ఇంకొకటి కొంతమంది యంగ్‌స్టర్స్ హ్మ్. వాళ్ళు యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాంటారు. ఇప్పుడది కామన్ అయిపోతాంది పిల్లలకి. కానీ దానివల్ల స్ట్రిక్ట్‌గా ఏదన్నా ఒక శిక్ష ఇచ్చినారనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా! నెక్స్ట్ టైమ్ ఈ తప్పు చెయ్యకూడదు అని భయాల వల్ల అనర్థాలే కాకుండా మంచి ఎంతో ఉందండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, అలాంటివి చెయ్యకూడని పనులు ఆటోమేటిక్‌గా వాళ్ళకు అర్థమయ్యి అలాంటివి చెయ్యరు. దీనివల్ల ఇలా జరుగుతుందని భయపడతారు. సో, ఇలాను చేయొచ్చు, అలాను ఉండాయండి. 2 రకాలుగా ఉండాయి భయము. ఇప్పుడదే మనం భయపెట్టేదొకటి, ఎదుటి వాళ్ళని చూసి భయపడేదొకటి అన్నట్లు. మనం చిన్న పిల్లలకి చెప్తాం కదండీ! మీరు ఒంటరిగా బయటకి పోకూడదు. బూచోడొచ్చి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు అన్నం తినకుంటే బూచోడొచ్చి ఎత్తుకెళ్తాడు అని. అలా ఆ భయంతోనే కదా ఆ పిల్లలు తినేస్తారు. ఆ పిల్లలు బయటి వాళ్ళతో ఎక్కువ కలవరు. మన ఇంట్లో వాళ్ళతోనే ఉంటారు. సో, ఇది కూడా మనం తీసుకోవాలండి. మనము దెయ్యాలను చూసి భయపడొచ్చు. ఈ కొందరికి మ్యూజిక్ అంటే చెప్పాను కదా! ఆ మ్యూజిక్ ద్వారా గూడా భయపడతారు. సార్ ప్రదీప్ సార్ అక్కడ మ్యూజిక్ అది ప్లే చేస్తారా? ప్రదీప్ సార్. మేడం స్లైడ్ చేంజ్ చేయమన్నారా? అహా! మీరు వినట్లేదు. అక్కడ మ్యూజిక్ మాత్రం ప్లే చేయండి. ఆ రాక్షసుడి పైన మ్యూజిక్ సింబల్ ఉంది కదా సార్, అది పెట్టమంటున్నాను. ఆ! అది ప్లే చేయండి సార్. సార్ ప్లే చేయలేదు సార్. వినిపించట్లేదా? ఓకే అండి. ఇప్పుడు నక్క కూతలు, రాత్రిలో భయంకరమైన అరుపులొచ్చినప్పుడు కొందరు భయపడుతుంటారు కదండీ! అలాంటిది. సార్ స్లైడ్ ఇప్పుడే చేయొద్దండి. తర్వాత మనము చిన్న పిల్లలనైతే ఇలాంటి శబ్దాలు ఇన్నప్పుడు భయపడతారు కదండీ! హ్మ్. మీరు భయపెట్టేటట్టు సీను సార్ కనిపిస్తున్నారులెండి. సీను అది సార్ పెద్దోళ్ళు మనం భయపడరంట. భయపడరు. కానీ సార్‌కి నేను కూడా భయపడను. ఏదో ఒక భయం అనేది ఇలాంటి ఉంటుంది. భయపడరండి భయం అసలు లేని మనిషి ఉండడు చిన్న ప్రపంచంలో. చిన్నవి. ఓకే. తర్వాత అలా మనం భయపడ్డం ఒకటి ఆ సౌండ్‌లకి, దెయ్యాలకి చూసుకొని, ఇంకిక్కడ ఈడ చంద్రముఖి ఉంది చూడండి. చిన్న పిల్లల్ని లక 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 అని అలా భయపెట్టడం ఒకటండి. ఇలా 2 రకాలుగా ఉంటుంది. సో, ఈ
సార్ భయపెట్టిస్తూనే ఉండండి. ఓకే. తర్వాత నెక్స్ట్ రసం అండి బీభత్సం. బీభత్సానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఎవరు వస్తారండి? సరే చూద్దాం ఎవరు వస్తారు. బీభత్స రసం వికారం, అసహ్యం, జుగుప్స. జుగుప్స అనే స్థాయి భావం నుండి పుడుతుంది. కోపం, అయిష్టం, విసుగు, అసహ్యం వల్ల జుగుప్స కలుగుతుంది. సో ఈ జుగుప్స భావం అనేది ఇది ఎలా వస్తుందంటే వీటిలన్నిట్లన్నీ వస్తుందండి. ఒక యుద్ధం తర్వాత మనం ఆ సరౌండింగ్ ఆ వాతావరణాన్ని చూసామనుకో అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగిందనే ఒక జుగుప్సా భావం మనకు కలుగుతుంది. ఇప్పుడు మహాభారత యుద్ధంలోనే మనం ఎగ్జాంపుల్ గా చూసుకోండి. తర్వాత అందరూ చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందంట ఆ యుద్ధ వాతావరణం. ఇప్పుడు మన సైనికులే ఉన్నారు. వాళ్ళు అక్కడ యుద్ధం చేసిన తర్వాత అందరూ చనిపోతే వాళ్ళని చూసి ఎంత బాధ వేస్తూ ఉంటుంది. ఎంత ఆ సరౌండింగ్ అంతా ఎంత బీభత్సంగా ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? తర్వాత ఇంకొకటండి, ఈ బీభత్సం తర్వాత మాత్రం ఇది బీభత్సం అనుకుంటామని కానీ తర్వాత అయితే ఖచ్చితంగా ఒక మార్పు అయితే వస్తుందండి. ఇప్పుడు మనం డ్రైనేజీని చూసుకుంటే కొంతమంది అసహించుకుంటాం కదా! కానీ ఆ అసహించుకోవడం వల్ల ఏం చేస్తారు? అక్కడ క్లీనింగ్ అనేది ఇక్కడ క్లీనింగ్ గా ఉంటే బాగుంటుంది కదా అంటారు. అలానే ఆ బీభత్సం అనేది ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు చూసినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. అలా జరగకపోతే బాగుంటుంది అని. ఇప్పుడు నేను ఇక్కడ బాలకృష్ణ గారిని సీను గారి ఫ్యాన్ అయిన బాలకృష్ణ గారి గురించి చెప్పబోతున్నానండి. సార్ జై బాలయ్య అని అంటారు కాబట్టి ఎప్పుడు. కానీ ఇక్కడ నేను ఆయన్ని కించపరచడానికి మాత్రం చెప్పట్లేదండి. కానీ బీభత్సం అనే దానికి ఆయన ప్రతిరూపం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నన్ని సమరసింహారెడ్డి మూవీలో చంపేసి ఆయనలో ఒక బీభత్సం అనేది వచ్చేసి ఎలా చేస్తారనేది అది నేను బాలకృష్ణ గారిలా కాకుండా కొంచెం ఇదిగా చెప్తానండి. ఆ మూవీలో ఒక డైలాగు అదేంటంటే, ఒరేయ్ వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలా, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. సార్ చెప్పేటప్పుడు మీరు అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దండి సార్, ఆగిపోతున్నాను. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ అమ్మ నిజంగా రాయలసీమ గడ్డ మీద నేను కనుంటే, మీ అయ్య మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద ఉన్నది మెలిచిన మీసమే అయితే నన్ను చంపరా? నా పేరులోనే సింహం ఉంది అని ఆయన బీభత్సం చేసేస్తారన్నమాట అప్పుడు ఆ సిచ్యువేషన్ ని. సో బీభత్సానికి ఎగ్జాంపుల్ గా బాలకృష్ణ గారి ఫోటోని పెట్టాను అంతే అండి, ఆయన నీతి చేయాలని కాదు. సరే నెక్స్ట్ మనము అద్భుత రసానికి వెళ్దాం సార్. ప్రదీప్ సార్. వీడియోలు ఆన్ చెయ్యండి సార్, పాసిబిలిటీ ఉన్నవాళ్ళు. ఇంకా అయిపోయింది. ప్రదీప్ సార్ నెక్స్ట్ స్లైడ్ అండి. అద్భుత రసం. అద్భుత రసం అంటే ఏంటండి? ఆశ్చర్యం, విస్మయం. ఇది విస్మయం అనే స్థాయి భావం నుండి పుడుతుంది. దైవ సంబంధిత విషయాలు, మహాత్ముల దర్శనం, ఇంద్రజాల మహేంద్రజాదులను ప్రత్యక్షంగా చూడటం వల్ల, మనోవాంఛలు తీరటం వల్ల ఈ రసానుభవం కలుగుతుంది. ఓకే, ఇందుకు నేను ఎగ్జాంపుల్ గా యశోదమ్మ వారు చిన్ని కృష్ణుల్ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. యశోదమ్మ వారు చిన్ని కృష్ణులు మట్టి తింటున్నారని కంప్లైంట్ చేయగానే ఆ పిలిచి, కృష్ణ నువ్వు మట్టి తింటున్నావా, ఒకసారి నోరు తెరవా అని చిన్ని కృష్ణుని చెవు గిల్లి నోరు తెరవమని చెప్తుందండి. అప్పుడు ఆ చిన్న కృష్ణుడు నోరు తెరవంగానే యశోదమ్మ గారికి ఆయన నోట్లో 14 భువన భాండాలు అన్ని కదులుతూ కనిపిస్తాయి. ఆ దృశ్యాన్ని అలా చూడగానే ఆమె ఆశ్చర్యంలోకి తన్మయం చెందుతూ అలా కళ్ళు, ఈ ఆశ్చర్య రసమైన ఈ రసంలో మనకు కళ్ళు మూతలు పడవండి, కనురెప్పలు తెరుచుకొనే ఉంటాయి. సో అలా తన్మయత్వం చెంది చూస్తుంది, ఆమెకు మోక్షం కలుగుతుంది. సో ఇలాంటి అద్భుతాలు ఏమన్నా జరిగినప్పుడు, ఇప్పుడు మనం బయట ఎక్కడైనా కూర్చొని ఆకాశంలో చూస్తున్నప్పుడు రొటీన్ గా చూసే స్టార్సే కాకుండా కలర్ఫుల్ గా వింత వింతగా కనిపిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని మనం మిస్ చేసుకుంటామండి. వావ్ అంటూ కళ్ళు తెరిచి చూస్తాం. ఇప్పుడైతే మ్యాజిక్లన్నీ కొంచెం తక్కువ అయినాయి.
ముందు మన కాలంలో మ్యూజిషియన్ చేసే ఆ మ్యాజిక్ కి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలంటూ ఖాళీ చేతుల్లో నుంచి పక్షులను ఎగరేయడం, కార్డ్స్ ని విసరడం, కలర్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం వావ్ అని కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని కనురెప్పలు ఆర్పకుండా ఆశ్చర్యకరంగా చూస్తుంటాం. సో ఇలాంటివన్నీ అద్భుతాలకి ఎగ్జాంపుల్స్ అండి. ఎవరన్నా మీ లైఫ్ లో ఇలాంటి అద్భుతం ఏదన్నా విషయంలో అంటే ఇదొక్కటే కాదండి అద్భుతాలంటే, ఇప్పుడు మనం ఏదన్నా అనుకున్నవి పాజిటివ్ గా ఎప్పుడో జరగాల్సినటివి ఇప్పుడు జరిగిపోయినా మనం అనుకున్నవి చాలా పెద్దగా అనుకుంటాం. అది ఎప్పటికో జరుగుతుందన్నది ఇప్పుడు జరిగితే మనం ఆశ్చర్యానికి లోనవుతాము. మనమే ఒక వావ్! నాకు జరిగిందా ఇది అనుకుంటాం. ఇప్పుడు మీలో ఎవరికైనా ఒక 10,00,00,000 మీరెక్కడ ఏం డబ్బు స్పెండ్ చేయలేదండి. ఏదో ఒక షాపింగ్‌కెళ్ళి ఒక వస్తువు తెచ్చుకున్నారు. కానీ దానికి బంపర్ డ్రాగా మీకొక 10,00,00,000 వస్తే ఏమనిపిస్తుందండి? వావ్! 10,00,00,000 అనే ఆశ్చర్యానికి లోనవుతారా లేదా? అద్భుతం. అవ్వరా? అద్భుతం. కదా మేడం. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకు అద్భుతం అనేది ప్రదర్శిస్తూ ఉంటాం. సో అలాంటి సిట్యుయేషన్‌లో మనం అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వచ్చన్నమాట. ఏదన్నా మనం చెప్పాలనుకున్నప్పుడు, ఒక అద్భుతం గురించి వివరించాలనుకున్నప్పుడు మన ట్రైనింగ్ సెషన్స్‌లో ఈ అద్భుత రసాన్ని వాడుకోవచ్చు. తర్వాత శృంగార రసం. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ప్రదీప్ సార్ సీరియస్‌గా ఫోన్ కాల్‌లో ఉన్నారు. మేడం నెక్స్ట్ చేంజ్ చేయమన్నారు శృంగార మేడం. రసం సార్. శృంగార రసం అంటే ప్రేమ, అందం, సౌందర్యం శృంగారంలో ప్రధానమైన అంశం. అందంగా ఉన్న వాటికి మన మనసు హత్తుకుపోతుంది. ఇది 2 రకాలుగా ఉత్పన్నమవుతుంది. సంయోగం, వియోగం. సంయోగం అంటే కలయిక. వియోగం అంటే ఎడబాటు. ఈ శృంగారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం శ్రీరాముని, సీతమ్మ వారిని తీసుకుంటాం. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు అది సంయోగం. వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నప్పుడు అది ఎడబాటుకి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాం. అసలు శృంగారం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? చెప్పరా? అది ఒక ప్రేమతో కలిగే భావం మేడం. అవును మ్యామ్. కానీ కొంతమంది శృంగారం అంటే ఓన్లీ రొమాన్స్ అనుకుంటారు. యెస్. అవును. ఒకటి దీనికి ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఈ రొమాన్స్ అనుకునే వాళ్ళకి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ అనుకుంటారు. కానీ అలా రొమాన్స్ అని అనుకోవద్దండి. శృంగారం అంటే మేడం చెప్పినట్లు ప్రేమ, అనుబంధం, ఆత్మీయత, అనురాగం, మమత ఇవన్నీ కలగలిపినదే శృంగారం అంటే. ఇది అక్క చెల్లెళ్ళ మధ్య ఉంటుంది, తల్లిదండ్రుల మధ్య ఉంటుంది, అన్న తమ్ముల మధ్య ఉంటుంది, గురు శిష్యుల మధ్య ఉంటుంది, ప్రతి ఒక్కరి మధ్య ఉంటుందండి. ఈ ప్రేమ, అనురాగం ఇవన్నీ శృంగార రసం కిందికే వస్తాయి. ఇప్పుడు పేరెంట్స్, ఒక భార్యాభర్తలు ఫస్ట్ టైం వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు ఆ బిడ్డను తాకినప్పుడు కలిగే ఆ ఫీలింగ్, వాళ్ళు ఫస్ట్ టైం ఆ బిడ్డను చూసినప్పుడు, ఆ ఫస్ట్ బిడ్డను చూసినప్పుడు ఆ కలిగే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది కూడా ఒక శృంగారం అండి. అసలు అది అద్భుతం. తర్వాత నేను ఈ శృంగార రసానికి ఎగ్జాంపుల్ గా మనం 'సాగర సంగమం' మూవీలో నుంచి ఆ 2 క్యారెక్టర్‌లని తీసుకోవచ్చండి. జయప్రద గారు, కమల్ హాసన్ గారు. అసలు అందులో కె. విశ్వనాథ్ గారు చూపిస్తారు చూడండి ఆ శృంగారం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నాకు తెలిసి మీలో గూడా అందరూ ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఇష్టపడే ఉంటారు. మీరు ఇష్టపడకున్నా మిమ్మల్నైనా ఇష్టపడే ఉంటారు. ఒక్కసారి ఈ శృంగార రసాన్ని చెప్పినప్పుడు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అందరికి గుర్తు రావాలని చెప్తున్నా. ఎవరెవరికి వాళ్ళ లైఫ్ లో ఉంటారో వాళ్ళని. తర్వాత ఇంకోటేంటంటే ఆ మూవీలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది చూడండి. అప్పుడు జయప్రద గారు కమల్ హాసన్ గారిని ఊహించుకుంటూ ఒక పాట పాడతారు. ఇదందరికీ బాగా గుర్తుంటుంది. హ్మ్. మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
మందికి వాళ్ళ పాత రోజులు గుర్తొచ్చుంటాయి. అదైతే ఖచ్చితంగా. కానీ ఈ మూవీ అంత బాగుంటుందండి. అసలు శృంగార రసం అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ మూవీని తీసుకోవచ్చండి. కానీ నిజానికి అసలు ఈ ప్రపంచాన్ని జయించగలిగే శక్తి ఒక ప్రేమకే ఉంటుంది. ఇదైతే సత్యం అండి. అందరూ యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇదైతే జగమెరిగిన సత్యం అండి. నెక్స్ట్ శాంతరసం. ప్రదీప్ సార్ శాంతరసం, శాంతి, సమాధానం ఈ రెండు కలగలిగినదే శాంతరసం. ఇది ఉపశమనము అనే స్థాయి భావం వల్ల కలుగుతుంది. తత్వజ్ఞానం, వైరాగ్యం, ఆశయ శుద్ధి ఇది జన్మిస్తుంది. మోక్షం పట్ల ఆసక్తి కలిగిస్తుంది. ఇప్పుడు శాంతరసం అంటే ఇలా యోగా చేయడం ఇది అది మాత్రమే కాదండి. మనకు కొన్ని సిట్యువేషన్స్ చూసినప్పుడు అంటే ఇప్పుడు అక్కడ చూపించాను చూడండి, ఆ చంద్రుడు ఆ సముద్ర తీరం దగ్గర ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇలాంటి సీన్లు చూసినప్పుడు ఏదన్నా నేచర్ లో ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని చూసినప్పుడు మనలో శాంతం కలుగుతుంది. తరువాత ఈ శాంతరసాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే చిన్న పిల్లల దగ్గర, ముసలి వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఉపయోగించొచ్చండి. ఎందుకంటే కోపంతో చెప్పితే జరగనివి, శాంతంతో చెప్తే జరిగేటివి ఎన్నో ఉంటాయి. మనం చిన్న పిల్లలకి శాంతంగా, ప్రశాంతంగా చెప్తే మేము చెయ్యము అనే వాళ్ళు కూడా మేము చేస్తాము ఇది అని అంటారండి. ఇలాంటి సిచ్యువేషన్లలో ఇప్పుడు ఒక తల్లి బిడ్డలకి అన్నం పెట్టినప్పుడు కూడా శాంతంగా పెడుతుంది. వాళ్ళు బాగా తినాలని, వాళ్ళు బాగా ఉండాలని. సో శాంతరసం అనేది మనకు ఇలాంటి సిచ్యువేషన్ లోనే కాకుండా ఒక ప్రశాంతమైన మ్యూజిక్ విన్నప్పుడు గాని, తరువాత ఏవన్నా పాత పాటలు ఇప్పట్లో నాకైతే ఇప్పుడు వస్తున్న పాత పాటల్లో ఎక్కడ నాకు శాంతం కనిపించట్లేదండి. అన్ని మ్యూజిక్‌లు ఇవి అవే కనిపిస్తున్నాయి గానీ, ఈ శాంతరసం అనేది నాకెక్కడ కనిపించట్లేదు. కానీ పాత కాలంలో పాటలు విన్నప్పుడు, కొందరి ఫేసులు చూసినప్పుడు చాలా మనిషికి శాంతంగా, ప్రశాంతంగా అనిపిచ్చేది. ఏదన్నా మనం ఒక శాంత సిట్యుయేషన్ గురించి వర్ణించాలనుకున్నప్పుడు ఈ శాంతరసాన్ని ఉపయోగిస్తూ చెప్పచ్చండి. ఈ శాంతరసానికి ఎగ్జాంపుల్‌గా నేను 'జమున' గారు, 'ఎన్టీఆర్' గారు నటించిన 'ధనమా దైవమా' అనే మూవీలో నుంచి ఒక పాట పాడాలనుకుంటున్నాను. అందరికీ అది నచ్చే ఉంటుంది. గుర్తుండే ఉంటుంది పెద్దవాళ్ళకి. ఈ కాలం వాళ్ళకి ఆ సినిమా పేరు కూడా గుర్తుండదు. తెలీదు. కానీ నేను పాడుతున్నాను. నీమది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో. నీమది చల్లగా స్వామి నిదురపో. ఏ సిరులెందుకు, ఏ నిదులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకము. మనసు తనది కానిదే నీమది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో అంటూ అలాంటి పాత పాటలు వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. అసలు ఓకేనండి. ఇప్పటి వరకు అయింది కదా సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ప్రదీప్ సార్. ప్రదీప్ సార్. మేడం అయిపోయిందా? సార్ ఇంకా ఉంది సార్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పటి వరకు అన్ని రసాలు చూసారు కదండి. అందరూ చూసారు కదా అన్ని రసాలు. ఇప్పుడే అంటే అసలు రసాలన్నీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ రసాలన్నీ తరువాత మనలో ఉండే నవరసాలన్నీ బయట రావాలి. ఇప్పుడే అసలైన సెషన్. ఓకేనా? అందరూ రెడీగా ఉండండి. సార్ నెక్స్ట్ స్లైడ్ వెయ్యండి సార్. ప్రదీప్ సార్. ఓకే. ఇప్పటి వరకు విన్నందుకు ధన్యవాదాలు.
ఇంక ఇప్పుడు అసలు రసాన్ని చూద్దామండి మనము. అందరూ రెడీగా ఉన్నారు కదా అసలు రసాన్ని చూసేకి? మేడం. సార్ పీపీటీ మీరు స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు మా సెషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా సెకండ్ ఇన్నింగ్. ఇప్పుడు నేను ఎవరిని పిలిచి ఏ రసం ఇస్తే వాళ్ళు ఆ రసాన్ని పలికించాలండి. ఓకేనా? సరే, నేను ఒకసారి ఇప్పటి వరకు చెప్పిన రసాలన్నీ ఒకటి తీసుకొని ఆల్రెడీ మీకు అందరికి బాగా ఫేమస్ అయిన డైలాగ్ అదే తీసుకొని నేను అన్ని రసాలు పలికించేస్తా. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రసం పలికించాలి. ఇంకా సెషన్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. ఎవ్వరూ దయచేసి వెళ్ళొద్దండి. అందరూ కెమెరాస్ ఆన్ చేసుకునే ఉండండి. ఓకే? మొన్ననో నిన్ననో మనకు ప్రదీప్ సార్ గారు చెప్పారు, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని. ఇది జస్ట్ నేను చెప్తున్నా, ఇంకా అన్ని వేరియేషన్ చూపిస్తా. ఒక డైలాగ్ నేను చెప్పేస్తా, తర్వాత మీకు ఇచ్చిన వాళ్ళు మీరు నేను ఎవరు చెప్తానో వాళ్ళకు నచ్చిన డైలాగ్ అయినా చెప్పచ్చు, లేకుంటే నన్ను ఇవ్వమంటే నేనైనా ఇస్తాను. ఓకేనా? రెడీనా? ఫస్ట్ ఇదేంటంటే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. దీన్ని మనం శృంగార రసంలో ఎలా చెప్పాలంటే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే హాస్యరసంలో అయితే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకేనండి? నెక్స్ట్ కరుణారసం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే? నెక్స్ట్ రౌద్ర రసం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ వీరరసం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ భయానకం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే కోస్తా. ఓకే? నెక్స్ట్ బీభత్సం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ అద్భుతం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ శాంతరసం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే కోస్తా. ఓకే అండి, ఇప్పుడు నా నవరసాలు అయినాయండి. నెక్స్ట్ మీది. ఓకే? ఫస్ట్ మన దుర్గా కుమారి గారికి అండి. మేడం, మీకు మంచి రసమే ఇద్దాం. మేడం అందరూ అన్ని రసాలు చేసుకుంటారా? భావించాలా? సరేలేండి, మీకు మీకు ఎన్ని రసాలు పలికించగలిగితే అన్ని రసాలు పలికించండి. లేదు మేడం, మీరు చెప్తున్న క్రమంలో నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పండి మేడం. సో అది కొంచెం నాకు తెలిసినంత వరకు పండిద్దాం కదా అనుకుంటున్నాను. మీరు రౌద్ర రసాలు ఇవి అవి కాదు, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోతే ఆ రసం మేము ఇవ్వమండి. సరే. రౌద్రం అనేది ఎందుకు అనుకున్నారు? సర్లేండి. ఓకే, నేను మీకు ఒకటి ఇస్తాను, అది మీరు హాస్యరసంలో పండించండి. నేను ఇచ్చిన డైలాగు మీరు ఇన్ఛార్జ్ గారు కాబట్టి మీకు కొంచెం లెంత్ డైలాగు అంతే, ఇంకేం. ఓకే, డైలాగ్ అండి. నేను ఏ రసంలోనూ చెప్పను, క్యాజువల్ గా చెప్తాను. మీకు నచ్చిన రసంలో మీరు. ఓకే? మిమ్మల్ని అన్ని రసాలు చెప్పమని చెప్పను. ఫస్ట్ ఎవరు వస్తారో వాలంటీర్ గా వాళ్ళకి ఒక్క రసమే అండి. లాస్ట్ వరకు ఎవరు రారో వాళ్ళు నవరసాలు పలికించాలి. దయచేసి ఎవరో ఒకరు లెఫ్ట్ అయిపోయారు. ఎవరు లెఫ్ట్ అయ్యారు? నాకు 13 మెంబర్స్ కనిపించారు, ఇప్పుడు 12 మెంబర్సే ఉన్నారు. ఓకే, ఫస్ట్ సాహిత్యం చెప్పేది మేడం. ఆహా, మన ఇన్ఛార్జ్ గారికి ఫస్ట్, తర్వాత చిన్నపిల్లలకి ఇస్తాంలేండి. మేడం, నారు పొయ్యకుండా, మేడం వినండి, నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒకటి, అహంకారం. అది నా జన్మ హక్కు. దీన్ని హాస్యరసంలో పలికించండి, మీకు సింపుల్ గా ఇస్తాంలేండి. ఇన్ఛార్జ్ కదా, రెస్పెక్ట్. ఇవి కూడా పీపీటీలు తయారు చేసి పెట్టచ్చు కదా మేడం, అవి చూసన్నా కనీసం పండించే వాళ్ళం. పర్వాలేదు మేడం, మళ్ళీ డైలాగ్ చెప్పమంటే చెప్తాను.
అదే కదా రాసుకుంటాను అందుకనే. సరే. నారు నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒకే ఒకటి అహంకారం. అది నా హక్కు. ఓకేనా మేడం? మళ్ళీ చెప్పరా? నారు పోయకుండా నీరు పెట్టకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో పెరిగేది పెరిగేది ఒక్కటే. ఒక్కటే. అది అహంకారం. అది అహంకారం. అది నా జన్మ హక్కు. అమ్మో! ఇంత డైలాగ్ చెప్తానో లేదు. చెప్పాలి మేడం. ఇది యాక్చువల్ గా రౌద్ర రసం. దాన్ని మనం మార్చి కొంచెం హాస్యరసంలో ఇచ్చాం అంతే. ఏంటి మేడం ఊరుకోండి భలే చెప్తున్నారు. మేడం ఇన్ఛార్జీలకు ఆ మాత్రం ఇస్తారు మేడం. నారు పోయకుండా ఉమ్, నీరు పెట్టకుండా ఉమ్. ఆ రెండే చూడండి గుర్తొచ్చింది. ఈ ప్రపంచంలో పెరిగేది మేడం డైలాగ్ మళ్ళీ చెప్పమంటారా? ఈ ప్రపంచంలో పెరిగేది పెరిగేది ఒక్కటే. ఒక్కటే. అది అహంకారం. అది అహంకారం. అది నా జన్మ హక్కు. అది దాని జన్మ హక్కు. అది నా జన్మ హక్కు. అది నా జన్మ హక్కు. ఒకసారి నేను సీరియస్ గా చెప్పేస్తా ఈ డైలాగ్ ని, మీరు మళ్ళీ హాస్యరసంలో పండించేసేయండి. నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒకే ఒక్కటి అహంకారం. అది నా జన్మ హక్కు. హాస్యరసంలో పండించాలా మేడం? అవును మేడం. స్టార్టింగ్ నుంచి హాస్యంలోనే పట్టించండి. నారు పోయకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం. అది నా జన్మ హక్కు. నీకు తెలియట్లా? ఎక్సలెంట్ మేడం. అదే రాదే. సరే, మీరు రౌద్రం పడలేదన్నారు కదా, అందుకే మీకు హాస్యరసాన్ని మీకోసం కన్సిడర్ చేసి ఇచ్చాను మేడం. లేకపోతే మీకు Thank you, రౌద్రాన్ని madam. ఇచ్చి. ఓకే, నెక్స్ట్ సాయితి ఉన్నావా? సాయితి, నీకు ఒక రసాన్ని ఇస్తున్నాను. నువ్వేం రసాన్ని? సరే, నీకు రౌద్ర రసం. నువ్వు ఏదన్నా డైలాగ్ చెప్తావా, నన్ను ఏమన్నా ఇమ్మంటావా? మీరే ఇవ్వండి మేడం. ఓకే. నరుడా, ఓ నరుడా, ఏమి కోరిక? దీన్ని రౌద్ర రసమా మేడం? నరుడా, ఓ నరుడా, ఏమి నీ కోరిక? మాకు కనిపించట్లా, నీలో రౌద్రమే కనిపించట్లా. నరుడా, ఓ నరుడా, ఏమి నీ కోరిక? మీలో ఎవరికన్నా రౌద్రం కనిపిస్తా ఉందా అండి? తను చేస్తే తనకి బాగానే చెప్పింది. ఇంకా మీరు ఇంకెక్కడి నుంచి మేడం, తీసుకురమ్మంటారు? అది ఎలా చెప్పాలి? రౌద్ర అంత రసం మేడం. ఆ పాప నవ్వుతూ నరుడా, గట్టిగా అనేస్తే రౌద్రం అయిపోదు మేడం. మనం గట్టిగా అరిచినంత మాత్రం అది రౌద్రం కాదు మేడం. నరుడా, మీరు ఓ నరుడా, ఏమి నీ కోరిక? హాస్యరసం ఇవ్వలేదు సాయితి నీకు, రౌద్ర రసం ఏరి కోరే ఇచ్చాను. చెప్పమ్మా జ్ఞాన సాహితి. హాస్యరసాన్ని పండించద్దు. నరుడా, ఓ నరుడా, ఏమి నీ కోరిక? ఓకే, ఏదో కొంచెం. ఏంటిది హాస్యరసమా? కా సార్, ఆ అమ్మాయి అలా ఆశ్చర్య రసంలా చేస్తుంది, మేము రౌద్ర రసం అడిగాము. చాలా మంది అన్ని రసాలు పక్కన పండించాలి సాయితి. ఇక్కడ అందరికి డిస్టర్బెన్స్ అవుతుందని. ఓ, లేకుంటే నువ్వు రౌద్రాన్ని ఇలా కళ్ళతో పండించేదానివే. నమ్మినాము, ఏం చేద్దాం.
చిన్న పిల్లని ఎక్స్క్యూజ్ చేశాను. ఆ పిల్ల వెళ్ళి ఓకే మేము నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ రమణ సార్ అమ్మో, నన్ను చూసారా? మిమ్మల్నే కనిపిస్తున్నానా సార్. నేను? మిమ్మల్నే సార్ కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు సార్. అయ్యో బాబోయ్. మీకు ఇష్టమైన రసం ఏది సార్? నిమ్మరసం. నాకు తెలుసు. యాక్చువల్ గా చిన్న పిల్లల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీ నుంచి కూడా ఇది అస్సలు అనుకోలేదు నాకు సార్. బాగా ఇష్టం, నిమ్మరసం బాగా ఇష్టం నాకు. మళ్ళీ మేడం గారిని తర్వాత పెట్టిమంటాం కానీ నవరసాల్లో ఒక రసాన్ని చెప్పండి సార్. డైలాగ్ నా డైలాగ్ చెప్తాను. నా దగ్గర డైలాగ్ ఉంది. ఫస్ట్ మీరు ఏ రసం చెప్తున్నారో చెప్పండి. మీరు కనిపెట్టాలండి ఏ రసమో. నేను చెప్తాను, మీరు ఏ రసమో మీరు చెప్పాలి. ఇక్కడ మీకే పరిచయం. సార్ ఇక్కడ ఆడియన్స్ కి నో ఆప్షన్. స్పీకర్ ఏది చెప్తే అది ఆడియన్స్ ఫాలో అవ్వాలి సార్. సరేనండి, నేను హాస్యం నాకు పెద్దగా రాదు కానీ కొంచెం బాగానే పలికిస్తాను. పర్వాలేదు సార్. బీభత్సం. మీకు నేను రౌద్ర రసాన్ని ఇస్తా. ఎందుకంటే మీరు ఎప్పుడు స్మైల్ ఇస్తూనే ఉంటారు కాబట్టి పలకని వాళ్ళ దగ్గర పలికించడమే సార్ ఇది. మీరు ఆ రౌద్రాన్ని చూపించాలి. ఎప్పుడు మీ ఇన్నోసెంట్ వేస్ ని, మీ స్మైల్ ని, మీ అమ్మాయికత్వాన్ని ఇవే చూసాం మేము, మీ డీసెన్సీని. కానీ మీలో మేము రౌద్రం చూడాలనుకుంటున్నాం. మీకు ఓకే, కోపం వస్తే ఓకే. ఎలా ఉంటుందో మేము చూడాలి. ఓకే సరే సార్. ఓకే. వీరశంకర్ రెడ్డి డైలాగ్ మీరు చెప్పండి సార్. లేకపోతే రౌద్ర రసంతో ఏ డైలాగ్ అయినా మీకు నచ్చిన డైలాగ్. ఓకే. ఉమ్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా. ఈ ఏ రసమో మీరే ఊహించుకోండి. మేడం మీకు ఎవరికన్నా కనిపిస్తుందా అందులో ఏ రసం ఉందో? మాకు నీరసం ఒకటే కనిపిస్తుంది. మాకు నీరసం కనిపిస్తుంది సార్. మీరే ఊహించుకోమంటున్నారు కదా, ఊహించేసుకోండి ఏ రసం. ఊహించుకున్నా మేడం. నేను నవరసాలే చెప్పిన. 10వ రసాన్ని నేను చెప్పలేదు. 10వ రసం లేదు ఇందులో. సరేనా? ఓన్లీ 9 రసాలే. ఓకే మేడం, మీకోసం, మన వాళ్ళ కోసం. ఉమ్. ఓకే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా. అబ్బబ్బబ్బబ్బా! అస్సలు 1% సాహితీ అన్న కొంచెము సీరియస్ గా ట్రై చేసింది. దుర్గా మేడం అడగండి. మీరు శాంతరసాన్ని చూపిస్తున్నారు, కరుణారసాన్ని చూపిస్తున్నారు. మాకొద్దు. మాకు మీ దగ్గర రౌద్రమే కావాలి. మాకు మీ దగ్గర రౌద్ర రసం. ఆ రౌద్రరసం నేను భయపడ్డా. నా రౌద్రరసానికి నేనే భయపట్టేట్టున్నాను. ఓకే, డైలాగ్ గా ఓకే అని చెప్పండి. ఇంకా మాకు రౌద్రం కనపడలేదు సార్. నాకు అంతకన్నా రాదండి రౌద్రం. ట్రై చేయండి సార్. చింతపండు రసం వస్తుంది. ఇంకా మన వాళ్ళకి ట్రై చేయండి. ఇక్కడ ఎవరు లేరు. మన వాళ్ళే కదా ట్రై కాదు చేయండి. మేడం, నాకు తెలిసింది నిమ్మరసం, చింతపండు రసమే. నిమ్మరసం కొద్దిగా మంచిది, ఉపయోగించుకోవచ్చు. టమాటా రసం కూడా ఉంది సార్. మామిడి రసాలు కూడా ఉన్నాయి. ఫైనల్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. సరే మెంటర్ కాబట్టి ఏందో అందరూ ఇలా ఒక్కొక్కరు తప్పించుకుంటున్నారు. ఉమా మేడం ఎక్కడున్నారు? ఎందుకు కెమెరా ఆఫ్ చేసుకున్నారు? నాకు ప్లీజ్. క్వశ్చన్ ఇవ్వక ముందు నేను పాస్ చేసేదాన్ని క్వశ్చన్. అందుకే నేను వెతుకుతున్నాను. అందరూ హలో ముందుగానే ఇది ఆల్రెడీ చెప్పేశాను నేను. ఎవ్వరు తప్పించుకోదండి. మీరు ఎప్పుడు హ్యాపీగా నేను నాకు నవ్వడం తప్ప ఇంకేం చేత కాదు. సరే మీకు నచ్చిన డైలాగ్ అలా లేదు. ఈ ప్రోగ్రామ్ లో అలా లేదు. ఇది కంప్లీట్ ఇంటరాక్షన్ సెషన్. అందరూ ఇంటరాక్ట్ అవ్వాలి ఇప్పుడు నాతో. తప్పదు. సరే మీకోసం సింపుల్ గా ఒక చిన్న డైలాగ్ ఇస్తాను. డైలాగ్ నేనే చెప్తాను, ఏ రసం అనేది చెప్పండి. సరే మేడం. ఏదో ఒకటి ప్రిపేర్ అయిపోయి చెప్పేద్దామని ఓన్ గా. అంత లేదు కానీ చెప్పండి. డైలాగ్ మీరు చెప్తారా నేను చెప్పేనా? చెప్పండి చూద్దాం. నేనే డైలాగ్ చెప్పేనా? నాని నేనంటే నీకు ఇష్టమా?
అమ్మా మనకి నిజంగానా? ఇలాంటి డైలాగ్ నువ్వు పెట్టు, మాకు నాకు సూట్ అయ్యాయి, పెట్టు. వద్దు చిన్న వద్దు ఒకే వద్దు. ఒక లైన్ డైలాగ్ చెప్పండి. ఆహా, వద్దు వద్దు, ఇంకేదన్నా చెప్పు. ఆహా! దాన్ని ఏ రసంలోకైనా చెప్పండి మీరు. మీకు ఏ రసం నచ్చితే మేడం అదేముంది నేను నన్ను మోనార్క్ నేనంటే నేను ఎవరి మాట వినను. ఇదే నా డైలాగ్, చూసుకోండి. అసలు నేను మీరు చెప్పిన మోనార్క్ డైలాగ్‌కి మీరు ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌కి ఏమన్నా మ్యాచ్ అయిందా? అలాగా నేను అస్సలు. అలాగా నేను మోనార్క్ ని, నేను ఎవరి మాట వినను, అంతే. అదే సీరియస్‌గా చెప్పండి. ఒక నా కోపంతో మొహమే ఒక సీరియస్ రౌద్రంతో. రాదమ్మా, నా మొహమే అంత. అందుకే మీకు హాస్యరసం ఇవ్వలేదు. మీరు చెప్పిన డైలాగు రౌద్రంగానే ఉంది. దాన్ని కొంచెం రౌద్రంగా చెప్పండి ప్లీజ్. హ్మ్. మ్యూట్‌లో పెట్టేశారు. మీకు ఇనిపిస్తుందా? ఉమా ఆ! గారు హ్మ్. బ్రీతింగ్ గట్టిగా తీసుకోండి. ఆ ఇదేదో అలా కదండి, ఇదేదో సినిమా ఆడిషన్ లాగా ఉంది. ఏదైనా మూవీ తీస్తారా ఏంటి జయభారతి గారు? అవును మేడం. నేను ఒక మూవీ తీస్తున్నాను. అందరివి ఇవన్నీ అందులో ప్లే చేద్దామని చెప్పండి. బ్రీతింగ్ గట్టిగా తీసుకోండి. హ్మ్. నేను ఊహించుకోండి. మోనార్క్‌ని, నేను ఎవరి మాట వినను. దుర్గా మేడం ఏమంటారు? ఏదో పర్వాలా అట్టా అంటారా? పర్వాలా ఏందో ఒక అనుకున్న 25 మార్క్స్ వాళ్ళెవరు వేసుకో. అనుకున్నట్టుగా ఇవ్వట్లేదు. అలా కాదు, ఒక 25 మార్క్స్ వేసుకోవచ్చులే, కానివ్వండి, ఇంకొకరికి చెప్పేసేయండి. మామూలుగా మీకు రౌద్రరసం వస్తుంది కదా మేడం. వీళ్ళందరూ టైంకి ఆన్ టైంకి రాకుంటే మీకు వెంటనే కోపం వస్తుంది కదా! అది ఇప్పుడు చూపించొచ్చు కదా! ఆ అలా మోనార్క్ రాదు, డైలాగ్. సిచ్యువేషన్ బట్టి వస్తుంది. డైలాగ్ చెప్పాలంటే ఇదేదో ఆడిషన్ లాగా అనిపిస్తుంది, చెప్పలేము. సరే, సరే. నెక్స్ట్ ఇంకా ఎక్కడ నాకు మన వాళ్ళు ఎవరు కనిపించట్లా. ఫణీంద్ర ఫణీంద్ర, ఫణీంద్ర నీకు ఈటిల్లంతా చెప్పండి. పడి పడి నవ్వుతాన్నావు. చూస్తానే ఉన్నా సెషన్ అంతా. బాగా ఎంజాయ్ చేసావు. ఇప్పుడుంది ఏ రసం చెప్తావు? ఏమో మీరే చెప్పండి మేడం. ఓహ్! గ్రేట్. ఇలా ట్రై ఉండాలి చేస్తాను. ఫణీంద్ర. సరే. రెడీ. నాకెందుకు వచ్చిన తలనొప్పి, మళ్ళీ నేను ఏదనుకున్నా సరే మళ్ళీ ఈవిడ మార్చేసిద్ది. అదేదో ఆవిడకే ఇచ్చేద్దాము. సరే. ఫణీంద్రకి కష్టమైద్దామా? శ్రీరామ్‌కి కష్టమైద్దాం. ఫణీంద్ర పాపం రెగ్యులర్‌గా వస్తాడు. కరెక్ట్‌గా వస్తాడు కాబట్టి ఫణీంద్రకి సింపుల్‌ది ఇవ్వాలి. శ్రీరామ్‌కి ఇవ్వాలి. ఓకే. హ్మ్. ఫణీంద్ర మీకే డైలాగు. ఎన్ని సార్లు కొట్టినా చావని పామురా నువ్వు. దీన్ని ఆశ్చర్యంలో చెప్పండి. ఆశ్చర్య రసం. ఆశ్చర్యం. హ్మ్. డైలాగ్ వేరే చెప్తాను మేడం సినిమాలోది. నా ఆ! దగ్గర ఓకే. 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 ఆశ్చర్యం. ఆశ్చర్య రసంలో. ఓకే. యాక్చువల్లీ ఇది 'పెదరాయుడు' మూవీలో డైలాగు. హ్మ్. ఓకే. ట్రై చేస్తాను. హ్మ్. కానీ ఫస్ట్ రసం చెప్పు. ఏ రసం చెప్తావు? ఆశ్చర్య రసమేనా? ఆశ్చర్య రసంలో ఏదైనా చెప్పు నువ్వు. కోపం అంటే రౌద్రం కదా! అది కష్టమేమో. కోపమొద్దు. మీకే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆశ్చర్య రసంలో ఏదైనా చెప్పొచ్చు. ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే అద్భుతం కదా! ఆ! అంతే. ఓకే. వావ్ ఓకే. ఫీలింగ్ రావాలి. ఆ! నేను ఆల్రెడీ ఇచ్చేసిన. ఇప్పుడు నారు హ్మ్. నాటితే వరి పెరుగుతుంది. మాట హ్మ్. జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏమీ నాటకుండానే గడ్డి పెరుగుతుంది. అది. వావ్! ఓకే. బాగా చెప్పారు. కొండ సార్ ఉన్నారా? చెప్పండి మేడం. సార్ మీకు ఏ రసం కావాలి సార్? ఏమండి? మీకు ఏ రసం కావాలి? రమణ సార్ లాగా నిమ్మరసం మాత్రం అడగొద్దండి ప్లీజ్. మేడం. ఏంటి సార్ మీ ఇల్లు ఖాళీ చేసేసారు? సార్ మేడం. కనపడండి. ఇంకా అంటే ఎనక వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు పార్టిసిపేట్ చేసేకి. భోజనాలకు వెళ్ళారు మా వాళ్ళు, అందుకని నేను షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చారు. చెప్పండి. పర్వాలేదు సార్. ఇంటికొచ్చినా పర్వాలేదు, షాప్‌లో ఉన్నా పర్వాలేదు. మీరు మీరైతే డైలాగ్ అయితే వీడియో నుంచి చెప్పండి. వద్దన్నారని నేను ఆన్ చేసి ఉంచా, అందుకని. అందుకే డైలాగ్ అయితే చెప్పేసేయండి సార్. చెప్పండి, ఏం డైలాగ్ చెప్పాలి? నాకు ఏ సెట్ అయితే చెప్పండి, చెప్పేత. మీకా
సార్ మీకు చెప్పండి. శృంగార రసం సార్. అవునా? సిగ్గుపడకండి, శృంగారం సరేనా? మళ్ళీ అది వేరే అవుతుంది. ఒకటి సార్, మీకు మీరు చెప్తారా డైలాగ్, నన్ను చెప్పమంటారా? చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి మరి. సరే, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, చెప్పండి దీన్ని. సార్ కనపడండి, కొండ సార్ మాకు కనిపించట్లా. అది కాదు జయభారతి గారు, లేచింది మహిళలో పాఠం తీసుకొచ్చి మీరు అడిగిన రసంలో మేడం, ఏ వర్డ్ ఇచ్చినా ఏ సెంటెన్స్ ఇచ్చినా మనం నవరసాలు పండించాలి, అదే మనం చెయ్యాల్సిండేది. అది ఏదైనా ఇప్పుడు ఏడుపుది ఇచ్చినా కూడా నవ్వుతూ చెప్పాలి, నవ్వుది ఇచ్చినా కూడా భయపడుతూ చెప్పాలి. అలా అన్ని రసాలు మేడం. అది సాంగ పదమా అది ఇది అని కాదు. సార్ కొండ సార్ ఎక్కడ పోయినారు? చెప్పండి మేడం. మీకు ఇచ్చాను కదా. అదేండి, వేరేది ఏదన్నా ఇవ్వండి. సరే మీకు కొంచెం సింపుల్ అన్నా సూట్ ఇస్తానులే. అవ్వాలి కదా. పాటకి దానికి సంబంధం ఉంది. మేడం, సంబంధం ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు, సంబంధం ఇవ్వకుండా మనం దాన్ని చెప్పాలి. అన్నిట్లని. ఇప్పుడు జయభారతి గారు మూవీ తీస్తున్నారండి, మనందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నారు, తొందరగా కానిచ్చేయండి, వెళ్దాం, పనులు ఉన్నాయి. సరే సార్, మీకు ఇంతకుముందు ఫణీంద్రకి ఇచ్చాను, అలానే ఒక లైన్ లో ఇస్తాను సార్, మీరు చెప్పేసండి. ఏం చెప్పాను మీకు? శృంగార రసం కాదా? లేచింది మహిళలకు నిద్ర లేచి మహిళలు అన్నారు కదా. అది ఇంకా లైన్ పెద్దది ఉందిలేండి, మీకు సింపుల్ గా ఇచ్చేస్తాను. ఎందుకు? ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు. ఈ డైలాగ్ చెప్పండి సార్. ఏ రసంలో చెప్పండి. శృంగార రసం ఆల్రెడీ చెప్పాను మేడం సార్కి. మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలిగా సార్. శృంగార రసంలో ఆ డైలాగ్ అది చెప్పండి సార్. ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు అనే డైలాగ్ ని అది ప్రేమగా చెప్పండి. అదే శృంగార రసం, ప్రేమగా చెప్పండి. ఇష్టంగా ప్రేమగా మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పినట్లు చెప్పండి. అంటే సేమ్ అలాగే చెప్పాలి, మాది చెప్పాలి మేడం. అదే డైలాగ్ ని కొంచెం ప్రేమ కలిపి చెప్పండి. పక్కన పెద్ద సార్ చెప్తున్నారు కదండి, టోన్. మీకు పిచ్చు పేసు పాసు లేకపోయినా పర్వాలేదు, ఒక టోన్ చేలో చెప్పేసేయండి. ఫస్ట్ గొంతు సవర్ తీసుకోండి. ఇక్కడ కదా మనకు రెగ్యులేటర్ ఉంటుంది. వాటర్ తాగండి కొన్ని. శ్రీరామ్, ఈ మాట నువ్వు నాకు చెప్తే బాగుంటుందేమో, వాటర్ తాగండి కొన్ని అని. మీరు కూడా తాగండి మేడం. అయినా మీరు సెషన్ ఏదాకా తాగరని నాకు తెలుసు మేడం. అంత ఎనర్జెటిక్ ఉన్నారు ఇలా. అవును మేడం. సరే సార్, ఫస్ట్ డైలాగ్ చెప్పండి. ఈ మాట కన్సిడరేషన్ లేదు, డైలాగ్ ఫస్ట్. మీతో పాటు మమ్మల్ని కూడా తాగనివ్వట్లా. ఇంకేదైనా డైలాగ్ చెప్పండి మేడం, అది కరెక్ట్ కాదు నాకు. సార్ చెప్పాలి సార్. అందుకే ఇచ్చారు సార్, అందుకే ఇచ్చారు. అర్థం చేసుకోండి, చెప్పండి. ఎందుకు అలా సెలెక్ట్ చేసి ఒక్కొక్క పర్సన్ కి అలాంటివే ఇచ్చినారని ఎందుకు ఇచ్చారు? మీ దగ్గర చెప్పించడానికి. సార్ చెప్పేస్తే ఒక నిమిషంలో అయిపోద్ది. అదే సార్, వెనక చూడండి శ్రీరామ్, నా డైలాగ్ ఎప్పుడు నెక్స్ట్ నేనే అని ఎదురు చూస్తాండారు మీ పైన. తొందరగా చెప్పండి సార్. కొండా సార్, కొండా సార్, కొండా సార్ వెనక దాక్కున్నారు ఆయన. అదే కదా, మాకు ముందర ఒక రూమ్ పెట్టేసి మీరు ఎక్కడ వెళ్ళిపోయారు? సరే సార్, అదే దాన్ని మీరు రౌద్ర రసంలో చెప్పేసేయండి సార్. ఇంకా మీరు ఇంత సిగ్గుపడుతున్నారు కాబట్టి రౌద్ర రసం సార్. మీకు సిగ్గుగా తాగండి మేడం, నేను ఎంచుకుంటున్నాను కానీ. ఆయన ఎంచుకునే లోపల ఇంకొకరిని పండించండి. అదే కదా. రాధిక ప్లీజ్, సాంబార్లు నీళ్ళు ఎక్కువ అవుతాయి. రాధిక ఏడకు ప్లీజ్ సాంబార్. ఎవరా రాధిక? ఎక్కడుందా రాధిక? సరే సార్, ఓకే ఓకే, కన్సిడర్ చేసాం. మంచి హాస్యరసాన్ని పండించారు. శ్రీరామ్ గారు
నెక్స్ట్ మీకే. చెప్పండి మేడం. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు. కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. చెప్తున్నా చూడండి మేడం. చెప్తున్నా మేడం. ఏ రసము? రౌద్రం. రౌద్రంలో వద్దు మాకు. నువ్వు శృంగార రసంలో చెప్పు. మీ తాతయ్య చెప్పలేదు కదా, సో తమరికి పనిష్మెంట్. అదే ఇప్పుడు ఇన్ని రోజులు రాలేదు కదా, అది కూడా ఒక పనిష్మెంట్. ప్రేమగా చెప్పాలి అంతే అంతే, మేడం. ప్రేమగా చెప్పాలి. తమ్ముడు, గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టాడికి ఒక రేంజ్ ఉంటది. ఇంకొంచెం నువ్వు చెప్పింటే మేమేం డైలాగ్ చెప్పినామో అదే చెప్పినట్టుంది. దాంతో ప్రేమ, ఇష్టము ఇవేమి కనపడటంలా. కొంచెం ఇష్టంగా. మేడం రౌద్రంలో చెప్తా మేడం, ప్లీజ్. వద్దొద్దు. అన్ని రౌద్ర రసాలే. సీను సార్ ఎక్కడున్నారో ఎతకాలి. నెక్స్ట్ సీను సార్ దగ్గరికి వెళ్ళాలి. చెప్పు నువ్వు ఫస్ట్. అదే డైలాగ్ చెప్పాలా? అదే డైలాగ్ చెప్పు. Yes. నీకు మాత్రం ఇది పనిష్మెంట్, అందరికి ఎక్స్క్యూజెస్ ఉంటాయి. మేడం స్లాంగ్ బానే ఉందిగా మేడం, టోను. లేదు దుర్గా మేడం, మీకు కనిపించింది అక్కడ ఎక్కడన్నా ప్రేమ కనిపించిందా? చూడు. ప్రేమ అంటే ఏడ్చుకుంటూ చెప్పాలా మేడం? ఇష్టంగా కొంచెం సిగ్గుపడుతూ, ఇప్పుడు ఎలా సిగ్గుపడుతున్నావో అదే డైలాగ్ కూడా సిగ్గుపడుతూ చెప్పేసినా ఓకే. చుట్టూ మా అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఉన్నారు, ఇంకెట్ట చెప్పను నేను? పర్వాలేదు, డైలాగ్ చెప్పడానికి అమ్మ నాన్న ఎవరున్నా. ఇప్పుడు నా ముందర కూడా అందరూ ఉన్నారు. మా తమ్ముడు ఉన్నాడు అక్కడ, మా కూతురు ఉన్నారు అక్కడ, అందరూ ఉన్నారు. చెప్తున్నాం కదా. అలా ఏమి మనం యాజ్ స్పీకర్ గా మనం అవేవి మైండ్ లో మీరంటే ఎక్స్పీరియన్స్ మేడం. మాకేమీ లేదండి, మాకు మీతో పాటే ఎక్స్పీరియన్స్. చెప్పండి. అవన్నీ ఎక్స్క్యూజెస్ కాదు సార్ ఇక్కడ. అందరూ ఫాస్ట్ గా చెప్పేస్తే త్వరగా క్లోజ్ చేసుకోవచ్చు. టైం 1 అవర్ సెషన్ అన్నారు, 1.5 అవుతుంది శ్రీరామ్. ఇంకొకటి నెక్స్ట్ ఛార్జింగ్ అయిపోతుంది ఫోన్ లో. మా ఫోన్ లో ఛార్జింగ్ డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు, కానీ ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మేడం. ఇంకా చెప్పు. గల్లీలో గల్లీలో నవ్వుతూ. 6 ఎవడైనా కొడతాడు. ఇష్టంగా. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టాడికి ఒక రేంజ్ ఉంటుంది. సరే, చాలా మేడం. ఏం చేద్దాం? ఎలా సర్దుకోవాలంటే ఇప్పుడు చెప్తాను. సరేలే, పాఠం చెప్పాడు మేడం. పెళ్లికి అదే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు సర్దుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? మేడం రౌద్రంలో ఏమన్నా మీకు నచ్చినట్టు చెప్తా. అబ్బా, నేను అందుకే ఎవరు ఏ రసాలు పండిస్తారనేసి అందుకే ఇప్పుడు శృంగార రసం సీను సార్కి ఇలా ఆయన నవ్వుతూ వంకలు తిరుగుతూ చాలా చక్కగా పండిస్తారు ఆ రసాన్ని. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గా మేడం. మాకేముంది, ఇప్పుడే స్టార్టింగ్. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయమంటే ఎట్లా చేసేది చెప్పండి? సీను సార్, మీకు ఇదే ఫస్ట్ డైలాగ్. నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటి, అహంకారం. అది నా జన్మ హక్కు. సాడిజం నా మేనరిజం లాగా. ప్లీజ్ ఆ డైలాగ్ చెప్పండి. అది ఏ రసంలో చెప్పాలండి? తీర రసం. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది ప్రపంచంలో ఒకటే, అహంకారం. అది నా జన్మ హక్కు. ఇంకొంచెం మహతి, ఎందుకు క్లాస్ కడుతున్నావు అప్పుడే? ఇంకా సార్ చెప్పాలి. మాకు అంత వీరత్వం కనపడలా. దుర్గా నేను ఎక్కడ నవ్వలేదండి. సరే సార్, నవ్వకుండా సరే, మాకు ఆ వీరత్వం కనపడలా. మీరు మామూలుగా జనరల్ గా చెప్పినట్లుంది, ఎవరిపైన కోపడకుండా చెప్పినట్లుంది అంతే, కానీ వీరత్వం కనపడలా. మీ బాలయ్య అని తలుచుకోండి. డైలాగ్ కొడతా అంటే నవ్వినారే, చెప్పరా బాలకృష్ణ లాగాని. నేను చూస్తూనే ఉన్నా. చెప్పండి ఇప్పుడు బాలకృష్ణ రేంజ్ లో చెప్పండి. వాయిస్ అంత రేంజ్ రాదండి. వాయిస్ వేరు కదా. ట్రై చేయండి. అంత వాయిస్ లో బేస్ వేరు, మా వాయిస్ లో బేస్ వేరు. అంత బేస్ మనకు రాదు, కానీ డైలాగ్ అయితే ట్రై చేయండి. నారు పోయకుండా నీళ్లు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒకటే, అది అహంకారం. అది నా జన్మ హక్కు. ఓకే సార్, ఇప్పుడు కొంచెం యాక్సెప్టెడ్. ఓకే, బాగా చెప్పారు. పర్వాలేదు సార్, మీలో నవరసాలు పలికిస్తున్నారు మీరు. ఒక్క రసమే కాదు,
మీలో ఎక్కువ హాస్యరసము, శాంతరసము అవి కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అన్ని రసాలు కనిపిస్తున్నాయి. చాలా 221కి ఇప్పటికి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకెవరన్నా మిగిలిపోయారా? జ్యోతి మేడం, జ్యోతి మేడం ఉన్నారా? చెప్పండి. ఉన్నా మీకు కడుపు ఎనర్జీ నవ్వుకుంటున్నా. మీరు కడుపు నవ్వుకుందరు. కెమెరా ఆఫ్ చేసి ఒక్కసారి మీరు కెమెరా ఆన్ చేస్తే లాస్ట్ ఒకసారి మళ్ళీ రేపటి నుంచి నేను మిమ్మల్ని చూస్తానో చూడలేను. మీరు నా సెషన్స్ ఓపిక అటెండ్ కూడా అవుతారో అయిపోయింది అవ్వరో. మేడం. నా ఓపిక కూడా అయిపోయింది నవ్విన. సర్లేండి, మళ్ళీ కావాలంటే ఇంట్లో వాళ్ళకి కాల్ చేయించి ఎనర్జీ డ్రింక్స్ పంపిస్తాను. కానివ్వండి, కెమెరా ఆన్ చేయండి. ఓకే. మీ హాస్యరస ముఖానికి నా నేను నవ్వు ఇస్తాను ఒక మంచి రసం. ఓకే మేడం. వాళ్ళంతా ఇది చెప్పట్లేదు. వాళ్ళు ఆడవాళ్ళ పక్షపాతుల్లా కనిపించినారు నాకు వాళ్ళంతా. మీరన్నా చెప్పండి మేడం ఇది. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దదరిల్లింది పురుష ప్రపంచం. ఈ పాట, ఈ లైన్ ని ఏ రసంలో చెప్పాలనుకుంటున్నారు? మీరే చెప్పండి. సరే మీరే మేడం, ఫిక్స్ అయ్యారో అది వాళ్ళు చెప్పండి. దద్దరిల్లాలి. మీరు దీన్ని రౌద్ర రసం గాని బీభత్సం గాని మిక్స్ చేసైనా చెప్పండి, పర్వాలా. మీకు ఎనర్జీ లేదు కాబట్టి మీకు ఈ డైలాగ్. ఓకే. ఓకే. ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి డైలాగ్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. మనం హాస్యరసాన్ని అయితే అవలీలగా పండించేస్తాము. పర్వాలేదు, ఇప్పుడు పిల్లోళ్ళు ఏదో మీకు నచ్చంది చేసినారు అనుకొని ఊహించుకోండి. వాళ్ళ పైన కోప్పడుతున్నట్లుగా. కోపం అంటే చాలా కష్టం మేడం. అందుకే ట్రై మేడం, చేస్తాను. మీకు అదే అయినా చాలా కష్టమని నేను చాలా ఇష్టంగా మీకు ఈ డైలాగ్ ఇచ్చా. ఓకే. ఓకే. ప్రిపేర్ అవుతున్నారా? ఓకే, రెడీ. లేచింది. నవ్వకండి, నవ్వకండి. హాస్యరసం కాదు మేడం. మీరు మర్చిపోయి మీ నేటివ్ లోకి వెళ్ళిపోతున్నారు. మీ ఒరిజినాలిటీ వద్దు. మాస్క్ వేసుకోండి. ఒక కోపమైన మాస్క్ ముఖానికి తొడుక్కొని బీభత్సం చూపించండి. కోపం అసలు కోపం ఎంత ప్రయత్నిస్తున్నా రావట్లేదు. ఓకే, ఓకే. మీ కోపం రావాలి కదా. ఇప్పుడు మీరు వేసుకున్న స్పెట్స్ మీ పక్కన వాళ్ళు కిందేసి పడేసి పగలగొట్టేశారు. మీరేం చదవలేకపోతున్నారు. తెచ్చుకోండి ఇంకా కోపం. అబ్బా నా మేడం, నా పిల్లలు ఎన్ని స్పెట్స్ కోపం లేదు. ఓకే, కోపంగా చెప్తా. మేడం ఒకసారి టైం చూడరు. మేడం చెప్పక ప్రిపేర్ అవుతుంటే డైలాగ్ 1 minute అయిపోతుంది. ఇంకా ఎక్సెటెంట్ పాపం ఇన్ని రోజులకు పేషెంట్ హాస్పిటల్ నుంచి బయట వచ్చి కనిపిస్తూ చెప్తుంటే మీరేంటి సార్? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఇక్కడ వల్ల అవదు మేడం. ఓకే మేడం, ఇంకెవరు మిస్ కాలేదు కదా? అయితే బాగా కెమెరా ఆఫ్ చేసుకొని వింటూ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట మీరు. సరే, ఇక్కడ ఆర్డిహెచ్ ఆరోగ్యం మేము ప్రాక్టీస్ చేస్తాం మేడం. నవరసాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ పంపిస్తాం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జ్యోతి గారు, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా అన్ని రసాల్లో నవ్వు రసమే వచ్చేస్తుంది కదా మేడం. ఆ మేడం ఏ రసం ఇచ్చినా కూడా హాస్యరసం ఫస్ట్. అందుకే ఆ మేడం అది ఇవ్వలేదు. హాస్యరసాన్ని పండించేద్దామని. ఓకే సార్, నా సెషన్ అయిపోయింది. అందరూ ఇంత ఓపిక్గా ఇంతసేపు ఉండి
సెషన్ ని ఇంత టైం వరకు రన్ చేయించి ఎవ్వరూ లీవ్ అవ్వకుండా కెమెరాలు ఆన్ చేసుకొని అందరూ ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. రమణ సార్ని ఫస్ట్ మిస్ అయ్యాను, ఎలానో మళ్ళీ మధ్యలో వచ్చారు, కానీ వేణు సారు